ఓకే, హాయ్ ఫ్రెండ్స్. నేను ఏదైనా కరెక్ట్ అయితేనే వీడియో పెడతా, లేకుంటే పెట్టను. ఓకేనా? మన మహేష్ బాబు నటిస్తున్న హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మనం SSME 29 తెలిసిందే. ఈ అప్డేట్స్తో ఏమన్నా లీక్లు కానీ వస్తే సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెట్టిన వీడియోలకి అంటే లీక్స్ ఏమన్నా వదిలితే, ఒరిజినల్ లీక్స్ ఏమన్నా వదిలితే, యూట్యూబ్లో ఏమన్నా లీక్స్ కానీ వదిలితే యూట్యూబర్ల మీద కానీ అటు ఏమన్నా అదర్ ఎవరైనా సరే ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉందని చెప్పి విమర్శలు వస్తున్నాయి. మహేష్ బాబు పక్కన హీరోయిన్గా ప్రియాంక చోప్రా అనుకున్నారనమాట. సో ప్రియాంక చోప్రా మహేష్ బాబుకి అక్కలాగా ఉందని చెప్పి విమర్శలు వస్తున్నాయి. అలాగే ఇటీవల తీసిన కలేజా మూవీ సినిమాలో కూడా అనుష్క మహేష్ బాబుకి అక్కలాగుందని చెప్పి విమర్శలు. కలేజా మూవీలో అనుష్క భారీగా కనబడడం వల్ల మహేష్ బాబుకి అక్కలాగుందని చెప్పి ఇటీవల కాలంలో ట్రోల్ చేశారు. ఇప్పుడు మరో అక్క వచ్చిందని చెప్పి మహేష్ బాబుకి మరో అక్క వచ్చిందని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. మహేష్ బాబు పక్కన ప్రియాంక చోప్రా కరెక్ట్ కాదని, అలాగే భారీగా ఉండడంతో అక్కలాగా ఉందని చెప్పి ట్రోలింగ్ మొదలు పెట్టారనమాట. సో మహేష్ బాబు మామూలుగానే అందగాడు, ప్రియాంక చోప్రాకి డామినేషన్గా ఉందని చెప్పి ఏదైనా కొత్త అమ్మాయిని పెడితే బాగుంటుందని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ కామెంట్ చేయండి. ఇది ఇలా ఉండగా లోకేష్ కనకరాజు కాంబినేషన్లో రజనీకాంత్తో వస్తున్న మూవీ తెలిసిందే, కూలీ. దాంట్లో సైడ్ క్యారెక్టర్గా నాగార్జున గారు నటిస్తున్నారు. వీడియో అంటే ఒక ఫైట్లో వేరే అతన్ని ఘోరంగా కొడతాడనమాట. సో ఘోరంగా కొట్టేటప్పుడు ఒక అతను వీడియో తీసి లీక్ చేశాడనమాట. మన లోకేష్ కనకరాజు గారు రియాక్ట్ అయ్యాడు. ఇటువంటి కామెంట్లకి, ఇటువంటి వీడియోలకి మీరు రియాక్ట్ అవ్వద్దు, ఇలాంటి వీడియోల్ని మీరు పోస్ట్ చేయొద్దు అని చెప్పి సీరియస్ అయ్యాడు అనమాట. ఆ కామెంట్ అనేది చూపిస్తా, ఒకసారి చూడండి.